గర్భవతి కూడా జరిగింది. జరిగిన తర్వాత శివుడు ఆజ్ఞతోటి యజ్ఞపురుషుడు పాయస పాత్ర తీసుకొని బయటికి వచ్చి భాస్కరాచార్య వారికి ఇచ్చాడు. పాయస పాత్ర ఇచ్చి అదృశ్యం అయిపోయాడు. తర్వాత యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఆ భాస్కరాచార్యులు వారు చెప్పినట్లుగా ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరిని ఎలా సత్కరించాలో అట్లాగా సత్కరించాడు కుసుమశ్రేష్ఠి. అలా అందరికి సత్కరించిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా మా ఊళ్ళోకి ఎవరికి ఎట్లా చేయాలో అందరికి అట్లా చేసిన తర్వాత అందరికీ కూడా పంచపక్ష ప్రమాణాలతోటి చక్కగా మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. అందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పాయస పాత్రని కుసుమశ్రేష్ఠికి ఇస్తారు భాస్కరాచార్య వారు. కుసుమశ్రేష్ఠి తీసుకెళ్లి తన భార్య అయిన ఇచ్చాడు. ఆమె ఆ పాయసాన్ని స్వీకరించింది. స్వీకరించిన తర్వాత ఆమె గర్భవతి అయింది. ఆ భార్య గర్భవతి అయిందని తెలిసి చాలా సంతోషంతో కుసుమశ్రేష్ఠి ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్న దేవుళ్ళు ఉన్నారు కదా, శివుడు వచ్చాడు కదా ఇక్కడికి, నగరేశ్వర స్వామిగా విష్ణుమూర్తి వచ్చాడు కదా, ఆ దేవాలయాల్లో ఆ నిత్య ధూపదీప నైవేద్యాల మీద చాలా ఎక్కువ డబ్బు ఇచ్చాడు. ఆ సంతోషంతో బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేశాడు. ఆ భార్య కడుతూ ఉన్న దగ్గర నుంచి నెల నెల కూడా పూర్ణచంద్రుడు ఎలాగైతే పెరుగుతూ ఉంటాడో అట్లా పెరుగుతూ వచ్చింది అమ్మ కలగా. తర్వాత డెలివరీ అయింది. అయినప్పుడు ముందు ఒక ఆడపిల్ల పుట్టింది, తర్వాత ఒక సెకండ్ లో ఒక మగ పిల్లడు పుట్టాడు. ఆ మందసారి బయటకు వచ్చి కుసుమశ్రేష్ఠితో చెప్పింది, మీకు కవల పిల్లలు పుట్టారండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని. ఇంకా ఆయన చాలా సంతోషంగా అందరికి ఎన్నో బ్రాహ్మణులకి వాళ్ళకి అందరికీ కూడా దాన ధర్మాలు అవి చేశాడు. ఈ రోజు అమ్మవారు జనాన్ని జరిగింది. జై వాస్తవ.